ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన పండుగ దినాన మరొకసారి ప్రభువును మనం ఈ రీతిగా స్తుతించుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు అని 65వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే దేవాది దేవుడు తన సన్నిధిలో నివసించడానికి ఎవరినైతే ఏర్పరచుకుంటాడో, ఎవరినైతే చేర్చుకుంటాడో ఆ వ్యక్తి ధన్యుడని వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని సన్నిధికి చేరుకోవడానికి, ఆయన సన్నిధిలో నివసించడానికి, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి దేవుడు ఏర్పరచుకుంటేనే, దేవుడు చేర్చుకుంటేనే ఆ యొక్క వ్యక్తికి ఆ స్థితి ఏర్పడుతుందని, ఆ యొక్క స్థానం లభిస్తుందని ఈ యొక్క వాక్యానుసారంగా మనం చూడగలం. అంటే ఈనాడు మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించే భాగ్యం మనం కలిగి ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప ఉంది. దేవుడు ఏర్పరచుకుంటేనే మనం అక్కడికి చేరుకోగలం. దేవుడు పిలిస్తేనే మనం చేరుకోగలం. ఆ విషయాన్ని గమనించి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని, ఆయన మనల్ని చేర్చుకున్నారని, ఆయన మనకు తగినటువంటి ధన్యతను ఆ మందిరం ద్వారానే ఆయన మనకు అనుగ్రహిస్తున్నారని గ్రహించి ప్రభు సన్నిధికి చేరి హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఆత్మీయతలో ఎదిగి ఫలిద్దాం. అట్టి కృప ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు దయచేయును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈరోజంతా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నేను సన్నిధికి చేరుకొని నిన్ను హృదయపూర్వకంగా ఆరాధించే భాగ్యం, అవకాశం ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. అన్ని సమయాల్లో మీరే మాకు తోడై ఉండమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.